శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఫోటోను చూస్తూ అదేవిధంగా సెల్ ఫోన్లో కానీ వీడియో కానీ ఏదైనా సరే మీరు ప్రేమిస్తున్న స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరి ఫోటో అయితే ఉందో ఆ ఫోటో చూస్తూ మీరు ఈ యొక్క స్విచ్ వర్డ్స్ మీరు ఆ ఫోటో పైన చదివినట్లయితే వాళ్ళు మీకు వశం అవటం అనేది జరిగింది, వాళ్ళు మీకు దగ్గర అవటం అనేది జరిగింది, వాళ్ళకి మీ మీద ప్రేమ అనేది కలగటం అనేది జరిగిద్ది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఒక స్విచ్ వర్డ్స్ ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క స్విచ్ వర్డ్స్ అనేది ఏమిటి, దాన్ని మనం ఏ విధంగా ప్రయోగం చేయాలి, దాన్ని ఏ విధంగా చదవాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంత్రశాస్త్రంలో మనం ఫోటో మీద ఒక మంత్రాన్ని చదవటం లేకపోతే ఒక తంత్రాన్ని చేయటం ఇటువంటివి అనేవి మొత్తం మంత్రశాస్త్రంలో ఉంటాయి అన్నమాట. అదేవిధంగా అవి ఒక చేతబడిలాగా ఒక బ్లాక్ మ్యాజిక్ లాగా ఉండటం అనేది జరిగింది అన్నమాట. కానీ యూనివర్స్లో కూడా అటువంటి మంత్రతంత్రాలు అనేవి ఒక నెంబర్ల ద్వారా లేకపోతే ఒక అక్షరాల ద్వారా ఉంటాయి. శాస్త్రానికి చేసినట్టు నిమ్మకాయలు, కొబ్బరికాయలు, కోడిగుడ్లు ఎంత ప్రయోజనం అనేది వాటికి ఉండదన్నమాట. ఈ యూనివర్స్లోకి వచ్చే ఏం జరిగిందంటే మనం ఒక ఫోటోలు పెట్టుకుంటాం, ఆ ఫోటోలు చూస్తూ మామూలుగా ఈ యొక్క స్విచ్ వర్డ్స్ అనేది నేను మనసులో చదువుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మనం ఒక సెల్ ఫోన్లో మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్న స్త్రీలైనా పురుషులైనా వాళ్ళ ఫోటో మీరు చూస్తూ మీరు ఆ యొక్క స్త్రీ మీద ఈ యొక్క స్విచ్ వర్డ్స్ అంటే ఒక మంత్రంతో సమానం అన్నమాట. మామూలుగా చదవటం అన్నమాట. మీరు పనుకోన్నా సరే నిద్రపోతున్నా అంటే మీరు పనుకొని ఉన్నా సరే కూర్చొని సరే ఏ ప్రదేశంలో ఉన్నా పర్వాలేదు అన్నమాట. దాన్ని చదవటం అన్నమాట. ఆ విధంగా చదవటం వల్ల మీరు పలికే యొక్క స్విచ్ వర్డ్స్ అనేది ఒక మంత్రంతో సమానం అన్నమాట. అది ఎంత స్ట్రాంగ్గా ఎంత పవర్ఫుల్గా ఉండిద్ది అంటే దాని వైబ్రేషన్ అనేది ఎప్పుడైతే ఆ ఫోటోకి మీ నోటి ద్వారా వెళ్ళే మాట ఉంటుంది చూసారా, ఆ మాట ద్వారా ఆ యొక్క ఫోటోకి తగలటం జరిగిద్ది. ఎందుకంటే ఇది అంతా ఒక యూనివర్స్ అంటే ఒక విశ్వం అన్నమాట, ఒక ఆకర్షణ సిద్ధాంతం. ఇది ఒక అంటే ఆకర్షణ శక్తి అన్నమాట. కూర్చున్న చాటుకి మనం ఒక వస్తువును లాక్కోవటం అన్నమాట. అంటే అటువంటి పవర్ఫుల్ గల స్విచ్ వర్డ్స్ అన్నమాట ఇది. కాబట్టి మీరు మంత్రతంత్రాలు మేము చేయలేకపోతున్నాము, మాకు చాలా సింపుల్గా ఉండేవి, అదేవిధంగా ఈజీగా ఉండేవి, ఇళ్ళల్లో తెలియకుండా మేము చేసుకోవాలి, లేకపోతే మీరు ప్రేమిస్తున్న స్త్రీ కానీ పురుషులు ఎవరైనా సరే మీ నుండి దూరంగా వెళ్ళిపోయి ఉన్నారు, వాళ్ళు రావటం లేదు, వాళ్ళు వచ్చి ఏదన్నా ప్రయోగాలు ఉన్నాయా లేకపోతే ఏదన్నా మంత్రశాస్త్ర ప్రకారం అయితే ఎక్కువగా వాటిని ఒక చేతబడిలాగా కూర్చొని ముగ్గులు చేసేవి కాకుండా ఎవరికి తెలియకుండా మనంతా మనంగా ఉండాలి, ఆ ప్రయోగం చేసుకునే విధంగా ఏదైనా ఉన్నాయి అంటే అటువంటి మొత్తం వచ్చేసి ఒక యూనివర్స్ ద్వారా వచ్చే ఒక ఏంజెల్స్ నెంబర్స్ కానీ ఒక స్విచ్ వర్డ్స్ కానీ వేదిక స్విచ్ వర్డ్స్ కానీ ఇటువంటివి ఉంటాయి అన్నమాట. ఏంజెల్స్ నెంబర్స్ అంటే మీకు తెలిసిందేం కాదు, వాటిని కొన్ని చేతుల మీద రాసుకోవాల్సి ఉంటుంది, కొన్ని పుస్తకాల మీద రాయవలసి ఉంటుంది, కొన్నిటిని మనం జపం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అట్లా చేయటం వల్ల వాటికి ఉన్న ఎనర్జీ శక్తి అనేది ఎదుటి వ్యక్తులను మన వైపు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం ఈరోజు మనం చేసేది ఏంటంటే ఎటువంటి మంత్రతంత్రాలతో మీకు ఎటువంటి అవసరం లేదు. ఎవరినైతే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ మీకు తెలిసి ఉంటే చాలు, మీకు పరిచయం అయి ఉంటే చాలు. అంతకుముందు మీరు మాట్లాడుకున్నా కానీ మా మధ్య మాట లేక ఈ మధ్య మాట్లాడుకోవటం లేదు, అంతకుముందు మీ మధ్య మాట సంభాషణ అనేది జరిగి ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదన్నమాట. మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీలైన పురుషులు మీ భార్య భర్తైనా వాళ్ళ ఫోటో అనేది మీ దగ్గర ఉండాలన్నమాట. ఆ ఫోటో అనేది మీరు మీ ముందు పెట్టుకొని మీరు ఎటువంటి పూజలు పునస్కారాలు ఎటువంటి ఏం చేయవలసిన అవసరం లేదు. ఆ ఫోటో చూసి మీరు ఈ యొక్క స్విచ్ వర్డ్స్ని మీరు 3 సార్లు చెప్పండి. ఫోటోని చూడటం ఈ యొక్క స్విచ్ వర్డ్స్ 3 సార్లు చెప్పాలి. ఈ విధంగా మీరు రోజు మొత్తం మీద 3 సార్లు చెప్పాలి. అంటే 3 3 9. ఉదయం పూట ఒకసారి ఫోటో చూసి ఈ యొక్క స్విచ్ వర్డ్స్ని 3 సార్లు చెప్పారు. మధ్యాహ్నం పూట కానీ ఎప్పుడు టైం ఉన్నప్పుడు ఇంకోసారి 3 సార్లు, మరి సాయంత్రం నిద్రపోయే సమయంలో ఒక 3 సార్లు అన్నమాట. 3 3 9 సార్లు చెప్పాలన్నమాట. సెల్ ఫోన్లో ఉన్న ఫోటో అనుకుంటే ఆ ఫోటో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఇక్కడ మీరు ఆ యొక్క స్త్రీని కానీ పురుషుని కానీ చూడండి. ముందు చూసి ఏం చేస్తారంటే ఆ యొక్క స్త్రీతో మీకు ఎటువంటి రిలేషన్షిప్ కావాలి, ఆ స్త్రీ నీకు వశం కావాలనుకున్నప్పుడు ఆ యొక్క స్త్రీ నీకు వశం అయితే నువ్వు ఎంత సంతోషంగా హ్యాపీగా ఉంటావు. కళ్ళు మూసుకొని ఆ యొక్క స్త్రీని మీ మనసులో ఊహించుకొని ఆ స్త్రీతో మీరు కలిసి ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో, హ్యాపీగా ఉన్నారో, మీరు ఎటువంటి ఎంజాయ్ చేస్తున్నారో అన్నీ మనసులో ఊహించుకోవాలన్నమాట. ఆ ఫీలింగ్ రావాలి. కలిసిమెలిసి ఉన్నప్పుడు మీరు ఎంత ఎంజాయ్ చేస్తుంటారో, సంతోషంగా ఉంటారో, ఆ సంతోషం వచ్చినప్పుడు అప్పుడు మీరు కళ్ళు తెరిచేసి మీరు ఆ యొక్క ఫోటో మీద 3 సార్లు ఈ యొక్క స్విచ్ వర్డ్స్ అని చెప్పండి. ఈ విధంగా మీరు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రోజు మొత్తం మీద 3 సార్లు చెప్పాలి. ఇటువంటి మీరు చేసేటప్పుడు ఈ పక్కన ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడు మీరు ఈ యొక్క స్విచ్ వర్డ్స్ అనేది మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ ఫోటో మీద
పురుషుడి ఫోటో మీద మీరు చెప్పుకోవాల్సి ఉంది. అయితే ఏం చెప్పినా సరే ముందుగా చెప్పే కదా, మీరు కళ్ళు మూసుకుని ఆ యొక్క స్త్రీ మీకు వశం అయితే మీరు ఎంత అంటే ఆ యొక్క స్త్రీ మీ పక్కన ఉన్నప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉంటారు, ఆ యొక్క స్త్రీ మీరు కలిసి ఉన్నప్పుడు, తిరుగుతున్నప్పుడు, ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఈ విధంగా మీరు ఊహించుకోండి. ఆ ఫీలింగ్ ఎంజాయ్మెంట్గా ఉండిద్ది. కాబట్టి మీరు నేను చెప్పిన ప్రకారం అట్లా ఊహించుకున్న తర్వాత ఈ యొక్క స్విచ్ ఓడ్స్ని మీరు 3 సార్లు ఆ యొక్క ఫోటో మీద ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 సార్లు చెప్పండి. ఏ విధంగా 3 రోజులు చేయండి. వాళ్ళు ఎవరైనా సరే మీకు వశం అవడం జరిగింది. దీంట్లో ఎటువంటి అనుమానం, సందేహం అయితే లేదు. అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయండి, చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేయవద్దు. అంటే ఇక్కడ యూనివర్స్ నీకేం చెబుతుందంటే, నువ్వు అడిగింది నేను ఇవ్వాలంటే ముందుగా నువ్వు బాధలో ఉండి ఆ యొక్క కోరికను అడుగుతున్నావు కాబట్టి ఆ బాధ అనేది నువ్వు తీసేసి నువ్వు అది జరిగిపోయినట్లుగా ఊహించుకుని ఆ యొక్క సంతోషాన్ని, ఆ ఆనందాన్ని నీ మొహంలో నాకు చూపించు. అది దక్కినప్పుడు నువ్వు ఎంత సంతోషపడుతూ ఎంత ఆనందంగా ఉంటావో నాకు చూపించు. ఆ చూపించినప్పుడు నీవు కోరుకున్న కోరిక అనేది ఏ విధంగా అయితే నువ్వు సంతోషంగా ఉన్నావో ఆ విధంగా నీకు ఇవ్వటం అనేది జరిగిద్దని ఇక్కడ యూనివర్స్ సిద్ధాంతం అనేది చెబుతుందన్నమాట. ఏ కోరికనే కాదు, ఏ కోరిక అయితే సరే మనం అక్కడ ప్రజెంట్లో అక్కడ జరిగిపోయినట్లుగా మనం దాన్ని చెప్పుకోవాలి. ఆ విధంగా చెప్పుకుంటే దీని రిజల్ట్ అనేది మనకి ఉండిద్ది అన్నమాట. ఆ విధంగా నేను చెప్పిన ప్రకారం చేయండి. అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయండి, చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేయవద్దు అన్నమాట. అయితే ఎవరు